నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. నేను లక్ష్మీనాగ్ నరహర్శెట్టి. హెడ్లైన్స్ చూద్దాం. ఈ నెల 15న తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి. ఫార్లో ఈ రేసింగ్ కేసులో 75 పేజీల నివేదిక. కేటీఆర్తో పాటు 4 నిందితులుగా చేర్చిన ఏసీబీ. డిఎస్సీ అక్రమాలపై దీక్ష చేస్తున్న వైసీపీ నేతలను అడ్డుకున్న టీడీపీ శ్రేణులు. యూపీఐ యూజర్లకు బిగ్ షాక్. ప్రతి ట్రాన్సాక్షన్పై 6 నుంచి 10 ఛార్జీలు విధించే అవకాశం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూపీఐ వినియోగదారులకు అలర్ట్. డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల అంశంపై మరోసారి చర్చకు వచ్చింది. యూపీఐ సేవలను కొనసాగించేందుకు అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అన్నట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ సబ్సిడీలతో యూపీఐ సేవలను ప్రోత్సహిస్తూ ఉండగా సర్వర్ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలకు భారీ వ్యయం అవుతుందని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలే విధించే అవకాశంపై చర్చ జరుగుతుంది. అయితే సాధారణ వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్పై ఛార్జీలు ఉండవని సమాచారం. ఎండీఆర్ అమలులోకి వస్తే వ్యాపార లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. వినియోగదారులకు అలర్ట్. డిజిటల్ చెల్లింపులపై ఛార్జీల అంశంపై మరోసారి చర్చకు వచ్చింది. యూపీఐ సేవలను కొనసాగించేందుకు అయ్యే ఖర్చును ఎవరో ఒకరు భరించాల్సిందేనని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం సబ్సిడీలతో యూపీఐ సేవలు ప్రోత్సహిస్తూ ఉండగా సర్వర్ నిర్వహణ, సైబర్ సెక్యూరిటీ వంటి అంశాలకు భారీ వ్యయం అవుతుందని ఆర్బీఐ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార సంస్థల యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ ఛార్జీలు విధించే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతుంది. అయితే సాధారణ వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ ట్రాన్సాక్షన్లపై ఛార్జీలు ఉండవని సమాచారం. ఎండీఆర్ అమల్లోకి వస్తే వ్యాపార లావాదేవీలపై ప్రభావం పడే అవకాశం ఉంది. At 5% and the MSF rate. This backdrop, the Monetary Policy Committee met for its third bi-monthly meeting of this financial year on 3rd, 4th and 5th, that is today, to deliberate and decide on the policy repo rate. After a detailed assessment of the evolving macroeconomic and financial developments, as well as the outlook, the MPC decided unanimously to keep the policy repo rate unchanged at 5.25%.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1.05 కోట్ల నామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేషన్ కార్డుల పంపిణీకి ముందు లబ్ధిదారుల జాబితాల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కార్డుల ముద్రణ, రవాణా ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సంబంధిత అధికారులు సమగ్ర నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఈ నెల 15న ప్రారంభం కానుంది. సంగారెడ్డిలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా 1.05 కోట్ల లామినేటెడ్ పీడీఎస్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేషన్ కార్డుల పంపిణీకి ముందు లబ్ధిదారుల జాబితాల ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కార్డుల ముద్రణ, రవాణా ప్రక్రియపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించింది. జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పంపిణీ కార్యక్రమాలు పూర్తయిన అనంతరం సంబంధిత అధికారులు సమగ్ర నివేదికలను సమర్పించాలని ప్రభుత్వం సూచించింది. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ 75 పేజీలతో కూడిన సంచలనమైన ఛార్జ్షీట్ను సమర్పించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై దాదాపుగా 600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఏసీబీ ఛార్జ్షీట్లో ఆరోపణలు చేసింది. ఈ కేసులో కేటీఆర్తో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు ఫార్ములా ఈ రేషన్స్ లిమిటెడ్ నిందితులుగా చేర్చారు. కేబినెట్, ఆర్థిక, న్యాయశాఖల అనుమతులు లేకుండానే ఎన్నికల కోడ్ను సైతం పక్కన పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. టీ హబ్లో కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ కీలక సమావేశమే ఈ నిర్ణయాలకు పునాదిగా మారిందని దర్యాప్తులో తేలింది.
ఫార్ములా రేసింగ్ వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్పై ఏసీబీ 75 పేజీలతో కూడిన సంచలన ఛార్జ్షీట్ సమర్పించింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై దాదాపు 600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఏసీబీ ఛార్జ్షీట్లో ఆరోపణలు చేస్తుంది. ఈ కేసులో కేటీఆర్తో పాటుగా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, బిఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఆపరేషన్స్ లిమిటెడ్ను నిందితులుగా చేర్చారు. కేబినెట్, ఆర్థిక న్యాయ శాఖల అనుమతులు లేకుండానే ఎన్నికల కోడ్ను సైతం పక్కన పెట్టి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఏసీబీ పేర్కొంది. టీ హబ్లో కేటీఆర్ సమక్షంలో జరిగిన ఈ కీలక సమావేశమే ఈ నిర్ణయాలకు పునాదిగా మారిందని దర్యాప్తులో తేలింది. కేటీఆర్ గారికి లేదు, దీన్ని సీరియస్ గా మేము లీగల్ టీం అదే సీనియర్ అడ్వకేట్ అనేది కరప్షన్, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కి సంబంధించి ఛార్జ్ షీట్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సీ అంశంపై నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన దీక్షా కార్యక్రమం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట చేసుకున్నట్టుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే విష్ణుపై దాడికి యత్నించారని వైసీపీ ఆరోపించగా ధర్నా కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా మనకు తెలుస్తుంది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వైసీపీ నిర్వహించిన ధర్నా సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. డిఎస్సీ అంశాలపై నిరసనగా వైసీపీ నేతలు చేపట్టిన దీక్షా కార్యక్రమం వద్దకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా చేరుకుని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ధర్నా కోసం ఏర్పాటు చేసిన టెంట్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని ఎమ్మెల్యే ప్రశ్నించడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ నేతలు, టీడీపీ వర్గీయుల మధ్య తోపులాట చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మాజీ ఎమ్మెల్యే విష్ణుపై దాడికి యత్నించారని వైసీపీ ఆరోపించగా ధర్నా కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో తాము అభ్యంతరం వ్యక్తం చేశామని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లుగా సమాచారం. వైఎస్ఆర్ కార్యకర్తలు నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కట్టుబడి ఉందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. త్వరలోనే నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తామని ప్రకటించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బీఆర్ఎస్ నేతల తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. హరీష్ రావు చేతబడి చేస్తున్నట్లు తాను అనలేదని, కానీ కొన్ని ఆలయాల్లో ఎలాంటి పూజలు చేశారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.
నేను ఎందుకు చెప్పాను నిన్నంటే హరీష్ రావు గారు సీనియర్ మోస్ట్ నాయకుడు, ఏ పార్టీ వాడైనా ఇన్నిసార్లు ఎమ్మెల్యే గెలిచినాడు, మంత్రిగా చేసినాడు, ఒక అనుభవం కలిగినట్టు సీనియర్ నాయకుడుగానే మేము ఆయనకి పరిగణిస్తాం, పార్టీ ఏదైనా. అదే రకంగా పరస్పరంగా మాట్లాడుకుంటాం కూడా. కానీ వారు ఇలా ఎల్నినో తుఫాన్ వచ్చే సమయంలో కానీ ఆర్థికంగా ఇన్ని ఇబ్బందులు ఉన్నటువంటి ఈ పరిస్థితిలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అన్ని ఇబ్బందులు పడుతూ కూడా రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్లే తరుణంలో అలాంటి ఆలయాలకు వెళ్ళి ఎలాంటి పూజలు చేశారు, ఎందుకు అలాంటి ఆలయాలకు పోయారు, అక్కడ జరిగినటువంటి పూజలు ఏమిటి, ఏ రకమైన పూజలు చేశారు, ఇవన్నీ కూడా వారే వివరించాల్సిందిగా కోరాం. వారు వివరణ ఇవ్వకుండా మా కాంగ్రెస్ నాయకులు నోటీస్ ఇచ్చారు. దాని మీద నేను మాట్లాడితే నాకు కూడా నోటీస్ ఇచ్చినారు. నోటీస్ పరిశీలించి దాని మీద వివరణ ఇస్తాం. నేనేమంటానంటే ఎప్పుడో పాతకాలం నాటి మూఢనమ్మకాలు ఇంకా నమ్ముతూ కొంత ఈ తమిళనాడు కర్ణాటక రాష్ట్రంలో అలాంటి పూజలకు ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉన్నాయని, ఆ ఆలయాలకు వీరు పోయారని దాని విషయంలో మాట్లాడాము. సమకాలీనటువంటి ఈ పరిస్థితుల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ బాగా పెరిగిన పరిస్థితుల్లో ఇంకా వాటి మీద నమ్మకం ఉండి అలాంటి పూజలు చేయడం మంచిది కాదనేదే నేను ఎందుకు చెప్పాను నిన్నంటే హరీష్ రావు గారు సీనియర్ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 7న చీరాల నియోజకవర్గంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కొత్తపేటలో నిర్వహించనున్న నేతన్న సేవా కార్యక్రమ ఏర్పాట్లను బాపట్ల జిల్లా ఎమ్మెల్యే మాలకొండయ్య అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. చేనేత కార్మికుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు గారు 7వ తారీఖు ఈ నియోజకవర్గానికి రాబోతున్నారు. ఈ సందర్భంగా ఎక్కడైతే ఆనాడు చేనేతల గురించి మాట్లాడి ఒక హామీ ఇచ్చాడో ఆ హామీని నెరవేర్చడం కోసం ఈరోజు ఇదే ఊరికి రావడం అనేది మా అందరికీ గర్వకారణం. ఈరోజు మా నేత అన్నలు కూడా పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో చేరి చీరాల యొక్క సభని దిగ్విజయం చేసి ఈ సభ ద్వారా యావత్ ఆంధ్రప్రదేశానికి ప్రపంచానికి కూడా చీరాల్లో జరుగుతున్నటువంటి సభ ఒక దిక్సూచిగా యావత్ సమాజం కూడా ఆనందిస్తూ ముందుకెళ్లే విధంగా మా వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా చీరాల్లో మున్నెన్నడూ లేని విధంగా రేపు జరగబోయే ప్రోగ్రాం ఉంటుంది. దానికి నేతన్నలు కూడా సమాయత్తం అయ్యారు. అన్ని వర్గాలు వాళ్ళకి మంచి జరుగుతుంటే మన వాళ్ళకి మంచి జరుగుతుందన్న ఉద్దేశంతో మిగిలిన వాళ్ళందరూ కూడా రేపు రాబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇక్కడికి రావడం, ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలని పరిశీలించడం, భవిష్యత్తులో ఈ యొక్క నియోజకవర్గానికి ఏం చేస్తే ఈ నియోజకవర్గం హైదరాబాద్ సింగరేణి కాలనీ హత్య కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరగాలని మృతుడు ఫాసీ అహ్మద్ అలియాస్ అమీర్ కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. సైదాబాద్ పోలీసులు తమకు తగిన సహకారం అందించడం లేదని ఆరోపిస్తూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎఫ్ఐఆర్లో మృతుడు నిందితుడి వద్ద నుంచి 10,000 తీసుకున్నట్లుగా పేర్కొనడం అవాస్తవమని కుటుంబ సభ్యులు తెలిపారు. అలాగే సైదాబాద్ పోలీసులు తమకు తగిన సహకారం అందించడం లేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ న్యాయం జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. हमारी जान दे दो, नहीं तो फिर वो जो मर्डर करा ना उसको तो भी हमको दे दो, बोलो फिर वैसा तो भी इंसाफ मिलेगा. अगर मेरे बच्चे के दिल में सुराख भी है, छोटे बच्चे के, मेरे छोटे छोटे बच्चे, कुछ भी इंसाफ मिला मिलते. ये पीएस वाले कुछ भी कम कोऑपरेट नहीं कर रहे. मेरे डिमांड क्या है? अब ये मासूम बच्चों की सूरत देख के गवर्नमेंट जो है ना बच्चों की कुछ मदद करना, हमारे एमपी साहब से भी दरखास्त है कि हमारी मदद कराए और वो लोगों को अरेस्ट करना. और दूसरा क्या है बोले तो अब हमारे सीआई साहब एक गलत जो है ना एफआईआर कर दिए, उसके अंदर जो है ना 10,000 रुपये फसी अहमद आमिर साहब लिए ही नहीं. हम लोग जो है ना कंप्लेंट दिए ही नहीं, गलत अपने तरफ से उन लोग रॉन्ग लिख लिए इस बात से के केस में नरमी आए.
हम तो जो है छोड़ेंगे नहीं। उसके अंदर लिखे फसी अहमद आमिर साहब 10,000 रुपये 2 साल पहले लिए थे, वो पैसों की लड़ाई है ये बोल के ऐसा लिख दिए वो लोग। हुआ ही नहीं। हम लोग जो है ना कल कंप्लेंट जो दी है वो कंप्लेंट में ये लिखे कि ये जो है ना ये महाराष्ट्र वाला सुमन उसकी अहमदी से मारे बोल के हम लोग कंप्लेंट दिए। हमारे से ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డి తనపై చేసిన ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు ఖండించారు. మార్కాపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా సాధన విషయంలో తామే కృషి చేశామని చెప్పడం సరికాదన్నారు. రాష్ట్ర విభజన సమయంలో శ్రీకృష్ణ కమిషన్ దొనకొండను రాజధానిగా సిఫార్సు చేసిన సందర్భంలో నారాయణ రెడ్డి చేసిన కృషి ఏంటో ప్రజలకు వివరించాలన్నారు. రాచర్ల మండలంలోని రామన్న కట్టువ నిర్మాణంపై వచ్చిన ఆరోపణలు కూడా ఆయన తోసిపుచ్చారు. విభజన చట్టంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి నేను గతంలో చెప్పినా ఇప్పుడు కూడా ఒప్పుకుంటున్నా. ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. మీకు ఆ రోజు నోర్లు లేవా, ఏమైనాయి అని చెప్పేసి మీరు మమ్మల్ని అడుగుతున్నారు. అసమర్థులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రైట్, మీరు చెప్పిందే నిజమని వాస్తవమని ఒప్పుకుందాం. మరి మీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభజన చట్టంలో ఉన్నటువంటి శ్రీకృష్ణ కమిషన్ ఇచ్చినటువంటి దాన్ని తుంగలో తొక్కి దొనకొండలో ఏర్పాటు చేయాల్సినటువంటి రాజధానిని అమరావతి తీసుకుపోయినప్పుడు మీరేం చేసినారు? అదే మాట మిమ్మల్ని మేము కూడా అనొచ్చు కదా, మీకు వర్తిస్తుంది కదా. అంతిమంగా నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా నారాయణ రెడ్డి గారికి, మీ స్థాయి నా స్థాయి ఈ రెండింటి విషయాలకు సరిపోదు. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంటును ఒక నియోజకవర్గంగా యూనిట్గా తీసుకొని 13 జిల్లాలు ఇచ్చినారు. మార్కాపురం ఇవ్వలేదు, పార్లమెంట్లో లేదు కాబట్టి. హైదరాబాద్లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. కవాడిగూడ ప్రాంతంలోని గోశాల సమీపంలో ఉన్న చెత్తకుప్పలో ఓ వ్యక్తి కాలిపోతున్నట్లు స్థానికులు గుర్తించారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తి మంటల్లో కాలుతూ ఉండడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా అప్పటికే వ్యక్తి మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. మృతుడు ఎవరు, అతని మరణం ఆత్మహత్య లేక హత్య అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మగవాడేనా? నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ చెరువుకు భారీ వర్షాల కారణంగా గండిపడింది. చెరువు కట్ట తెగిపోవడంతో వరద నీరు సమీప ప్రాంతాల్లోని పంట పొలాలకు చేరి నీట మునిగాయి. దీంతో వరద నీరు సమీప ప్రాంతాలను ముంచెత్తే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. నీరు మొత్తం పోయే వరకు నష్టాన్ని అంచనా వేయడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా మున్సిపల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్లో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగరంలో అధ్వానంగా మారిన పారిశుద్ధ్య, వీధి దీపాలు, రోడ్డు, డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్కు బీఆర్ఎస్ నాయకులు కృష్ణ, రామారావు వినతిపత్రం ఇచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. కొద్ది రోజులుగా ఖమ్మం మున్సిపల్ కార్యాలయం జరుగుతున్న అవినీతి అక్రమాల ప్రచారంపై బీఆర్ఎస్ నేతలు స్పందించారు. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ జరిగినటువంటి అవినీతి అక్రమాలు అరికట్టాలని చెప్పేసి డిమాండ్స్తో కూడినటువంటి వినతిపత్రం ఈరోజు ఖమ్మం మున్సిపల్ కమిషనర్కి అందజేశారు. మనతో పాటు ఈ అంశం మీద మాట్లాడేందుకోసం బీఆర్ఎస్ నాయకులు రాజేష్ కృష్ణ గారు అడిగి వీరడి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఏంటి ఆందోళన, ఏంటి ఏ ఉద్దేశంతో ఆందోళన కార్యక్రమం చేపట్టారు? ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ఒక కార్పొరేట్ కార్యాలయంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో. ఈరోజు కార్పొరేషన్లో కార్పొరేట్ల కాలపరిమితి అయిపోయింది. ఆ తర్వాత ఏదైతే కమిషనర్ గారు కావచ్చు, అధికారులు కావచ్చు, బ్రహ్మాండంగా జరపాల్సిన పరిస్థితి. అటువంటిది ఇవాళ మేము ప్రతిపక్షంగా చెప్పట్లే, మీడియా చెప్తుంది మొత్తం అవినీతి పరమైందని. కానీ తక్షణం ఇమ్మీడియట్గా స్థానిక మంత్రి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఇమ్మీడియట్గా దీన్ని మార్చబోతే మాత్రం తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ అడ్డుకుంటుంది.
మనతో పాటు ఒక తోట రామారావు గారు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి, ఏం ఆందోళన ఉద్దేశం ఏంటి, మీరేం కోరుతున్నారు? ముఖ్యంగా ఖమ్మం నగర పరిధిలో ఉన్నటువంటి ఖమ్మం కార్పొరేషన్ శానిటరీ వర్కర్స్ మీద, అదేవిధంగా డీజిల్ పేరుతోటి కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ నాయకులు. ఇక్కడ అధికారులు డీజిల్ రూపాయన పట్టుబడ్డ వాళ్ళని సస్పెండ్ చేసిన తెల్లారే మళ్ళీ కాంగ్రెస్ నాయకుల పైరవులతోటి డ్యూటీలో జాయిన్ అవుతున్నారు. విచ్చలవిడితనం పాలకులకి, అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకి సమన్వయ లోపంతో ఖమ్మం నగరాభివృద్ధి కుంటుపడిందని, దాన్ని పరిమితి కాకుండా ఖమ్మం డెవలప్లో అందరూ సహకరించాలనే ఉద్దేశంతో, ప్రజలకు సమస్యలు తెలియాలనే ఉద్దేశంతో ఈరోజు భారీ ధర్నా నిర్వహించడం జరిగింది. ఇది ఆరంభం మాత్రమే. ఖమ్మం నగర సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే రోజుల్లో ఉధృతమైన ఉద్యమం ఉంటుందని మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రధానంగా మనం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి కార్యాలయం వద్ద ఉన్నాం. గత కొద్ది రోజులుగా జరుగుతున్న అవినీతి ఆరోపణలకు సంబంధించి ప్రధానంగా డీజిల్తో పాటు మరోవైపునటువంటి ఈ ఆఫీస్ సంబంధించిన విధానాన్ని తీసేశారు. మనం డీజిల్లో కూడా రోజుకి వేలాది రూపాయల డబ్బులు నొక్కేస్తున్నారని చెప్పేసినటువంటి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరోవైపునటువంటి మెప్మాలతో పాటు డోక్రాలో ఇతర లోన్స్ విషయంలో కావచ్చు, ప్రతి అంశంలో కూడా అవినీతి కేరఫ్గా ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మారిందని చెప్పేసి తీవ్రమైన ఆరోపణలతో బీఆర్ఎస్ నేతలకు సంబంధించి ఈరోజు ఆందోళనకు సంబంధించి చేపట్టారు. ఇందులో ప్రధానమైన డిమాండ్స్తో పాటు దీని వెనుక ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అంటే ప్రధానంగా అధికార పార్టీ చెందినటువంటి నేతల హస్తం ఉందనేటువంటి కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నేతల హస్తాన్ని ఎవరైతే ఈ అవినీతి అక్రమాల ప్రోద్బలంలో పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరిపై కూడా వెంటనే విచారణ జరిపి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని చెప్పేసి కూడా ప్రధానంగా ఇక్కడ డిమాండ్స్ వస్తూ ఉన్నాయి. ఈ డిమాండ్స్కి సంబంధించి పరిష్కారం కాకపోతే రానున్న రోజుల్లో కూడా భారీ ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఇప్పటికీ హెచ్చరిస్తూ ఉన్నారు. దీనిపై అధికార పార్టీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఇది కెమెరా వీడియో జర్నలిస్ట్ అహ్మద్ ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నుండి.